గాస్పెల్ టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేయించున్నాను. డేవిస్ ఒమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం. డాక్టర్ హెజ్రా శాస్త్రి గారి మధుర గీతం అనంతరం బ్రదర్ బండి డేవిస్ జే ఒమర్ గారు వాక్య సందేశాన్ని అందించెదరు. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త.
శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంత్రియామి దేవా, ఈ కొద్ది నిమిషాలు మీ అమూల్యమైన మాటలు నేను పంచిపోకూర్చుంటుంది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉంటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినముకు మనము ధ్యానించబోయే అంశము ఎఫాతా. ఎఫాతా అనగా మనందరికీ తెలిసినట్టుగా తెరవబడుట. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఈ ఎఫాతా అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది, ఎవరితో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, దానివల్ల మన జీవితాల్లో మనకి కలగబోయే అంశాలు ఏంటి అనేది ఒకసారి మనము ధ్యానించుకుందాం. అయితే మనం పరిశుద్ధ గ్రంథం తెలిసినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు చూసినట్టయితే ఇక్కడ మనము ఒక వ్యక్తిని చూస్తామండి. ఈ వ్యక్తి చెవిటి మరియు నత్తి కలిగిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి యొక్క భావన స్వభావం ఏంటి, అసలు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఈ వ్యక్తితో యేసుప్రభు వారు ఎఫాతా అనే మాట ఎందుకు అన్నారు, ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకుందాం. అయితే అక్కడ మనం చూసినట్టయితే ఒక వ్యక్తి మాట్లాడటానికి అధికారం ఉంది కానీ మాట్లాడలేడు. కానీ మాట్లాడగలిగినప్పుడు మాట్లాడే అథారిటీ కోల్పోయాడు. ఎందుకంటే అప్పటిదాకా మూగ వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి, నత్తితో ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా మాట వచ్చినప్పుడు జనాలు వినలేక చోలు మూసుకుంటూ ఆ వ్యక్తికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అయితే 31వ వచనంలో మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. చాలండి. అయితే ఆయన తూరు ప్రాంతంను విడిచి సీదోను మీదుగా డెకపోలికే వెళ్తూ ఉండే. వరల్డ్ మ్యాప్లో మనం చూసుకున్నట్టయితే తూరు, సీదోను మరియు డెకపోలి, అంటే డెకపోలికి చేరాలి అంటే తూరు నుంచి డెకపోలి చాలా దగ్గర. కానీ యేసు ప్రభువారు తూరు నుంచి సీదోను వెళ్ళి సీదోను నుంచి డెకపోలికి వచ్చారు. అంటే ఇక్కడ మనం చదువుకునే ఈ అంశంలో సీదోను ఎందుకు వెళ్ళారు అని యేసు ప్రభువారు రాయబడలేదు. కానీ మనం అక్కడ చూసుకున్నట్టయితే తూరు నుంచి సీదోను వెళ్ళి సీదోను నుంచి డెకపోలికి వచ్చారు. అంటే ఆ సీదోన్లో కూడా బహుశా దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉండి ఉండవచ్చు. అయితే ఆ రోజుల్లోని, ఆ కాలంలోని ఈ రోజులలాగా కార్లు కానీ, బస్సులు కానీ, బండ్లు కానీ లేవు. కానీ కాలి నడక ద్వారా యేసు ప్రభువారు డెకపోలి నుంచి సీదోనికి వెళ్ళారు, సీదోను నుంచి డెకపోలికి వచ్చారు. అంటే ఈ డెకపోలి అనేది ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలోని మెన్షన్ చేయబడి, అంటే యేసుప్రభు వారు డెకపోలికి ఇంతకుముందు కూడా వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు వెళ్ళి ఉన్నారంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్టయితే చదవండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చాలండి. అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తి.
ఆ వ్యక్తిని యేసుప్రభు వారు స్వస్థపరిచారు. అంటే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాల్ని యేసుప్రభు వారు తరిమివేసి నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాలు చెప్పమంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ డెకపోలి ప్రాంతం అంతటా కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని గురించి ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే ఆ డెకపోలి ప్రాంతంలో ఉన్న జనాలందరూ ఏం చేశారంటే నువ్వు మా ప్రాంతం విడిచి వెళ్ళిపో అని చెప్పేసి ఆయనతో చాలా వాదించారు. అయితే యేసుప్రభు వారు డెకపోలి విడిచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చదువుకున్న మార్కు సువార్త 7:35 చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు డెకపోలికి తిరిగి వచ్చున్నారు. అంటే దేవుడు చూడండి, యేసుప్రభు వారు ఒక్కసారి మనం వద్దు అనుకున్నప్పుడు తిరిగి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటే మనం ఇదిగో నా హృదయము దేవా నీ గురించి వెయిట్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే యేసుప్రభు గురించి మనం ఎదురు చూస్తుంటామో యేసుప్రభు వారు అనుక్షణం కూడా మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే డెకపోలి నుంచి యేసుప్రభు వారు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి డెకపోలికి వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు 32వ వచనం చదువుకున్నామండి. మార్కు సువార్త 7:32 మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనేది. చాలండి. ఆ కొందరు ఎవరు కొంతమంది ఏం చేశారంటే ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరు ఆ వ్యక్తి అంటే చెవిటి గలవాడు మరియు నత్తి గల ఆ వ్యక్తి. ఆ కొందరు ఎవరు అంటే యేసుప్రభు వారు ఇంతకుముందు ఆల్రెడీ డెకపోలి ప్రాంతానికి వచ్చి ఉన్నారు. అంటే యేసుప్రభు వారు చేసిన కార్యాన్ని అద్భుత కార్యాన్ని గ్రహించి ఆ డెకపోలి ప్రాంతంలో ఉన్న ఆ జనులు విశ్వాసులుగా మారారు. డెకపోలి అనే అర్థం మీకు తెలియజేస్తున్నాను. డెక అనగా 10, పోలి అనగా ప్రాంతాలు. అంటే డెకపోలి అనగా 10 ప్రాంతాలు. 10 ప్రాంతాలు కలిపి డెకపోలి అనే దానికి పేరు పెట్టబడి ఉన్నది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా అన్య జనులతో నిండబడిన ప్రాంతము. అయితే అక్కడ విశ్వాసులు ఎవరు కూడా లేరు. అయితే ఆ ప్రాంతంలోకి అన్య జనులతో నింపబడిన ఆ ప్రాంతంలోకి యేసుప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు కొంతమంది యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అంటే ఆ కొంతమంది ఎవరంటే అవిశ్వాసులు విశ్వాసులుగా మారిన ఆ కొంతమంది తన విశ్వాసాలను దాచుకోకుండా తన విశ్వాసం ద్వారా ఇతరులను రక్షించాలి అనే భావనతోటి ఆ కొంతమంది ఒక అవిశ్వాసిని ఎవరంటే చెవిడి మరియు నత్తిగల ఒక అవిశ్వాసిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే చెవిడి గల వ్యక్తి వినలేడు. ఆ చెవిటి గల వ్యక్తి ముందు ఎంత చెప్పినా ఏమి చెప్పినా కానీ అర్థం కావు. నత్తి కాబట్టి అతను చెప్పింది కూడా మనకి అర్థం కాదు. అంటే బహుశా ఆయన యేసుప్రభు గురించి ఎప్పుడు కూడా వినకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చెవిటి గల వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా వినకపోయి ఉండొచ్చు. కానీ విశ్వాసులు గల ఈ కొంతమంది ఏం చేశారంటే ఆ అవిశ్వాసిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఏమంటున్నారు? 30వ వచనం చదువుదామండి. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిటూపు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. అయితే ఇక్కడ మనం తెరవబడుమని అర్థం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కొంతమంది ఏం చేశారంటే యేసుప్రభు తీసుకొచ్చి నీ చెయ్యి ఉంచు ప్రభు ఆ వ్యక్తి మీద అని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆ సమాజంలోంచి ఆ వ్యక్తిని సపరేట్గా పక్కకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ వ్యక్తి మీద పెట్టాలి అనే ఉద్దేశంతో చెవిడి మరియు నత్తిగల ఆ వ్యక్తిని సమూహంలోంచి పక్కకు తీసుకెళ్ళాడు. సమూహంలోంచి పక్కకు తీసుకెళ్ళినప్పుడు ఈ వ్యక్తి చెవిటి గల వ్యక్తి కాబట్టి యేసుప్రభు వారు ఏం చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తికి అర్థం కాదు. మనం ప్రాక్టికల్గా ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక చెవిటి వాడితో మాట్లాడాలి అంటే సైకిల్ చేసి మనం మాట్లాడగలం. సైకిల్ చేస్తేనే ఆ వ్యక్తికి అర్థమవుతుంది. మనం ఎంత మాట్లాడినా కానీ ఆ వ్యక్తికి అర్థం కాదు. అయితే యేసుప్రభు వారు కూడా సైకిల్ చేస్తూ ఆ వ్యక్తితోటి మాట్లాడుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఏం చేశారంటే యేసుప్రభు వారు వేలు తీసుకెళ్ళి అతని చెవిలో పెట్టారు. అంటే అతను బహుశా అర్థం చేసుకుంటూ ఉండవచ్చు, అవును ఈ వ్యక్తి నా చెవుల్లోని ఏదో కార్యం చేయబోతున్నాడు అనే అర్థము ఆయనకి అయి ఉండొచ్చు. అయితే యేసుప్రభు వారు ఆయన చెవిల్లోని
వేలు పెట్టారు. అంటే దీనికి ఒకటి ఆయనకు అర్థమైన రీతిగా ఏమైంటుందంటే, అవును యేసుప్రభు వారు నా చెవి బాగు చేయబోతున్నారు అంటే ఆయనకు అర్థమయ్యే రీతిగా యేసుప్రభు వారు సైకిల్ ద్వారంగా అతనికి చెప్పారు. అయితే రెండో విధంగా చూసుకున్నట్లయితే ఆయన ఉమ్ము వేసి ఆయన నాలుకని ముచ్చి ఉన్నాడు. యేసుప్రభు వారు ఉమ్ము వేసి ఆ నత్తిగల వ్యక్తి యొక్క నాలుక ముచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉమ్మి వేసి అని ఉంది, కానీ ఎక్కడ ఉమ్మి వేసి అని లేదు. బహుశా నేల మీద ఉమ్మి వేసి ఉండొచ్చు, లేకపోతే వేళ్ల మీద ఉమ్మి వేసి ఉండొచ్చు. అయితే నేల మీద ఉమ్మి వేసి ఉంటాడు అంటానికి అర్థం మనం చేసుకున్నట్టయితే, ఇదిగో నీ నోట్లో ఉన్న ఏదైతే నిన్ను మాట్లాడకుండా అడగిస్తుందో అది నేను తీసివేయబోతున్నాను అనే అర్థం మనకు అర్థం కావాలని బహుశా నేల మీద ఉమ్మి వేసి ఉండొచ్చు. రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే వేళ్ల మీద ఉమ్మి వేసి ఉండవచ్చు. అంటే ఇదిగో నా నాలుక ఏ రీతిగా అయితే పవిత్రంగా ఉందో, నేను ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానో, ఇదిగో నా వేళ్ళ మీద ఉమ్మి వేసి నీ నాలుక ముట్టబోతున్నా. అంటే నేను ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నానో నువ్వు కూడా అంత స్పష్టంగా మాట్లాడగలవు అని ఆయనకు అర్థమయ్యే రీతిగా బహుశా నాలుక ముట్టి ఉండొచ్చు. అయితే అదైన తర్వాత యేసుప్రభు ఏం చేశారంటే, చదవండి 33వ వచనం మంచి చదవండి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పారు. చాలండి. ఆకాశం వైపు కనులెత్తి అంటే ఎందుకు కనులెత్తి పైకి చూశాడు? ఇప్పటి వరకు యేసుప్రభు రెండు పనులు చేశారు అక్కడ. ఏంటి అంటే చెవుల్లోని వేలు పెట్టి ఉన్నాడు, మరియు నాలుక ముచ్చి ఉన్నాడు. ఇక్కడ మూడవ పని చేస్తున్నాడు ఏంటి? ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్నాడు. అంటే ఆయనకి అర్థమయ్యే రీతిగా ఇదిగో నేను స్వస్థపరుస్తున్నాను, కానీ నేను స్వస్థపరచిపోయిన ఆ శక్తి నాది కాదు, కానీ నా తండ్రి దగ్గర నుంచి ఆ శక్తి నాకు వస్తుంది. పైనుంచి వచ్చే శక్తితో నేను స్వస్థపరుస్తున్నాను అంటే ఆయనకు అర్థమయ్యే రీతిగా మూడో కార్యం అక్కడ చేస్తున్నాడు. అని చేసి ఏమనంటే ఎఫ్ఫాతా అని పలికి ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే తెరవబడుట. అంటే నత్తి గల వ్యక్తి, ఆ చెవిటి గల వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆయన మొట్టమొదటిగా విన్న పదం ఏంటంటే ఎఫ్ఫాతా. ఎఫ్ఫాతా అనే పదము ఆయన మొట్టమొదటిసారిగా విని ఉన్నాడు. అంటే మనం అనుకోవచ్చు చెవిటి గలవాడు, నత్తి గలవాడు, అప్పుడు యేసుప్రభు వారు ఉన్నారు కనుక ఆ మాట విన్నాడు. కానీ మన జీవితంలో మనం ఈ మాట వినట్లేదే. యేసుప్రభు వారు ఎప్పుడు నాతో ఎఫ్ఫాతా అన్న మాట నాతో పలకలేదే అని చెప్పి కొంతమంది మనలో అనుకుంటూ ఉండవచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే ఎఫ్ఫాతా అని దేవుడు అన్నాడు కనుకనే ఈరోజు మనం వినగలుగుతున్నాము, మనం మాట్లాడగలుగుతున్నాము, మన శ్వాస పీల్చగలుగుతున్నాము. కానీ ఆ ఎఫ్ఫాతా అన్న పదము వినడానికి మనము సిద్ధంగా లేము. అక్కడ అతను సిద్ధంగా ఉన్నాడు కనుక ఎఫ్ఫాతా అన్న మాట అతను వినగలిగాడు. మనం సిద్ధంగా లేము కనుక ఎఫ్ఫాతా అన్న మాట మనము వినలేకున్నాము. అయితే కొంతమంది ఏమంటున్నారంటే యేసుప్రభు వారు ఆ రోజుల్లో ఉన్నారు కనుక అతను స్వస్థపరచబడ్డాడు. కానీ ఈ రోజుల్లోని మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు స్వస్థపరుస్తారు? యేసుప్రభు వారు దిగి రావచ్చు కదా, మాకు ఆ అస్వస్థ ఉంది, ఈ అస్వస్థ ఉంది, మమ్మల్ని స్వస్థపరచవచ్చు కదా అని చెప్పి కొంతమంది జనాలు అనుకోవచ్చు. కానీ మనము గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బహుశా ఆ రోజుల్లో కూడా డెకపోలి ప్రాంతంలో ఇంకా ఎంతో మంది అస్వస్థ కలిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మాత్రమే మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఎంతో మంది ఇంకా ఉండి ఉండవచ్చు, కానీ వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారు. కానీ అక్కడ యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ వాళ్ళు యేసుప్రభు మీద ఉంచిన విశ్వాసమే వాళ్ళని స్వస్థపరిచింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డెక్కపల్లి ప్రాంతంలో ఉన్న అవిశ్వాసులు విశ్వాసులుగా మారి ఈ ఒక్క అవిశ్వాసిని విశ్వాసిగా మార్చారు. అంటే ఆ విశ్వాసి ఏం చేస్తున్నాడంటే ఇదిగో దేవుడు నా ఎలా చేసిన కార్యాలు చూడండి అని చెప్పేసి అవిశ్వాసుల మధ్యలో మరియు చెప్తున్నాడు. అంటే మనం గ్రహించుకోవాల్సిందంటే మనల్ని దేవుడు రక్షించినప్పుడు మన జీవితాల్లో యేసుప్రభు చేసిన కార్యాలు ఇతరులతో పంచుకుంటున్నామా, లేకపోతే మనం దాచుకుంటున్నామా అనేది మనం ఒక్కసారి మన హృదయాల్లోనే ప్రశ్నించుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే యేసుప్రభు వారు అతన్ని సమాజంలో నుంచి పక్కకు తీసుకెళ్లారు. అంటే యేసుప్రభు ఇక్కడ పబ్లిసిటీ గురించి చూడట్లేదండి. ఇదిగో నేను యేసుప్రభుని నాకు స్వస్థపరిచే వరం ఉంది, నా దగ్గర రండి అనే పబ్లిసిటీ యేసుప్రభు వారు చేసుకోవట్లేదు.
కాబట్టి మనం ఆలోచించే విషయం ఏంటంటే మన పబ్లిసిటీ ముఖ్యం కాదు, కానీ దేవుడు మనలో ఇచ్చిన ఆ టాలెంట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. సెకండ్లీ మనం చూసినట్లయితే అక్కడ క్రౌడ్ని, అక్కడ ఉన్న జనాలను కూడా ఇంప్రెస్ చేయదలుచుకోలేదు యేసుప్రభు వారు. ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఇంప్రెషన్. నాకు ఈ శక్తి ఉంది, ఆ శక్తిని, అక్కడ ఎవరిని కూడా ఇంప్రెస్ చేయట్లేదు. కాబట్టి ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళి ఉన్నాడు. అక్కడ ఇంకో థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అతను రిప్యుటేషన్ గురించి, ఇదిగో నేనే, నాలాంటి గొప్ప వ్యక్తి ఇంకొకటి లేడు అని రిప్యుటేషన్ గురించి యేసుప్రభు వారు అక్కడ సమాజంలో చేయట్లేదు. కాబట్టి అతన్ని పక్కగా తీసుకెళ్ళి ఆ కార్యము చేసినాడు. కార్యము చేసి ఆ డెకపోలి ప్రాంతం అంతటా కూడా ఆ ఉన్న చెవిటి వ్యక్తిని మరియు నత్తిగల ఆ వ్యక్తిని పక్కకు తీసుకు స్వస్థ చేసి, ఇదిగో నేను స్వస్థపరిచిన ఇది తీసుకెళ్ళి మిగతా వాళ్ళందరికీ చాటించి అన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళాడు. అయితే అక్కడ దృశ్యాన్ని చూసిన కొంతమంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి 37వ వచనం చూడండి ఒకసారి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడనట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. అయితే ఇక్కడ మనం చూసినట్టు యేసుప్రభు వారు చేసిన కార్యం ఏంటంటే అతను చెవిడితనం తీశాడు, నత్తితనం తీశాడు. కానీ అక్కడ జనాలు ఏం చెప్తున్నాడంటే సమస్తము బాగా చేస్తున్నాడు. ఆయన యేసుప్రభు వారు చేసిన కార్యాలు రెండే, కానీ అక్కడ జనాలు చెప్తుంది ఏంటంటే సమస్తము బాగుగా చేస్తున్నాడు. అంటే ఎందుకు ఆ పదం సమస్తం అని వాడారంటే, ఒకటి మనం అనుకోవచ్చు ఏంటంటే ఆయన చెవిడితనం పోయింది, నత్తి పోయింది, కానీ ఆయన హృదయ మార్పిడి కూడా అక్కడ అయింది. అంటే టాప్ టు బాటమ్ అతను దేవుని సేవలకు వచ్చేసాడు. సమస్తం టాప్ టు బాటమ్ ఆయన దేవుని సేవలకు వచ్చేసాడు. కాబట్టి అక్కడ జనాలు ఏమంటే ఇదిగో సమస్తము బాగుగా చేస్తున్నాడు. అంటే మనం ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఈ సృష్టిని అంతా నిర్మించినప్పుడు ఆయన సమస్తము బాగుగా ఉందని చెప్పి సంతోషపడ్డాడు. అదే పదము ఇక్కడ వాడబడిన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. అంటే టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ ఫెయిల్యూర్. దేవుడు కూడా నిన్ను నన్ను సృష్టించినప్పుడు సమస్తము బాగా సృష్టించాడు. మనకు అస్వస్థ కలుగుతుందంటే అది కేవలం మనం చేసుకుంటున్న పాపాల వల్ల. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవా ఇదిగో నా జీవితం అని చెప్పి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడినప్పుడు ఎఫ్ఫాతా అనే పదం మనం వినగలిగినప్పుడు మన జీవితాల్లోని మార్పిడి కలుగుతుంది. ఏం మార్పు కలుగుతుంటే హృదయ మార్పిడి కలుగుతుంది. మన హృదయ మార్పు కలగాలి అంటే ఆ పదం వినడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆ పదం వింటే మనం సిద్ధంగా ఉండాలంటే మన చూపు, మన తలంపు, మన క్రియ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి అంగీకారంగా ఉండాలి. అంతేకాని ఏదో వస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, పోతున్నామా అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ మనం చేసిన ఒక్క నిమిషం ప్రార్థన కూడా విశ్వాసపూరితమైన ప్రార్థనగా ఉండాలి. యేసు ప్రభు వారికి కుడి పక్కన వేసిన శిలోమైన దొంగ ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశాడు? మోకలింగి ప్రార్థన చేశాడా? కన్నీళ్ళతో ప్రార్థన చేశాడా? మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ శిలువపై ఉన్న ఒక్క నిమిషం విశ్వాసం అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసు ప్రభు వారు చెప్పారు. అటువంటి విశ్వాసం నీకు నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఫాతా అనే మాట మనము వినగలుగుతాం. అంటే దేవుని స్వరం మనము వినగలుగుతాము. దేవుని స్వరం వినలేని మన జీవితము వ్యర్థమైన జీవితంగా మిగిలిపోతుంది. మీకు మనం చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, ఈ అమూల్యమైన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ మాట్లాడతాను కేవలం తండ్రి అది మీ మాటలు తండ్రి. అవును తండ్రి, మా హృదయాలతో మీరు మాట్లాడడం వేడుకొంచున్నాం ప్రభావ. దేవ మీ స్వరము వినే శక్తి మాకు దయచేయం వేడుకొంచున్నాం తండ్రి. మీ స్వరము ఏది, సైతాను స్వరం ఏది అని తేడా చూసుకుంటే జ్ఞానం మాకు దయచేయం వేడుకొంచున్నాం ప్రభావ. ఎఫ్ఫాతా అని మీరు అప్పుడు ఆ బిడ్డతో అని ఉన్నారు, కానీ ఈరోజు మాతో అంటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేము తండ్రి. మా హృదయాలు మార్చం వేడుకొంచున్నాం ప్రభావ. ఈ లోకంలో మీ ఎన్నో కార్యాలు మునిగిపోవచ్చిన ప్రభావ, మీకోసం సమయాన్ని వెచ్చించలేకుండా తండ్రి లోకరీతికి బదులుచున్న తండ్రి మా హృదయాలతో మీరు మాట్లాడి తండ్రి మార్పిడి చేయడం వేడుకొంచున్నాం ప్రభావ. సమస్త మీ చిత్తాన్ని నడిపించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు తండ్రి మీ కాపుదల మాతో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్సింగ్స్ బీ విత్ యు ఆల్. ఆమేన్. విన్నవి వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బండి డేవిస్ జే ఓమర్,
డోర్ నెంబర్ 62, డి టైప్, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ, అశ్వాపురం, ఖమ్మం డిస్టిక్. పిన్ కోడ్ 507116. ఫోన్ నెంబర్ 9490974514, 9440563804. ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com.